వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే భోజనంలోకి బెండకాయ ఫ్రై చేశానండి. అలాగే పుదీనా, కొత్తిమీర, టమాటా, పల్లీలు వేసి పచ్చడి కూడా చేశాను. ఈ బెండకాయలు అయితే మా ఇళ్ళంట వచ్చినాయండి. ఇంటికి ఒక అబ్బాయి తీసుకొచ్చాడు. చాలా లేతగాళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి. కేజీ వచ్చి 20 రూపాయలు. కవర్ పళ్ళంగా ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను, కానీ బాగున్నాయండి కాయలు అయితే. మా ఇంట్లో ఎప్పుడు బెండకాయ పులుసు పెట్టినా పిల్లలు మా వారు తినట్లేదు. సరేలే వాళ్ళకి ఇష్టం వచ్చింది ఉండదని ఎప్పుడు బెండకాయలు తీసుకున్నా ఫ్రై చేస్తున్నాను. దానికి కాంబినేషన్గా పచ్చడి కూడా చేశాను. నేను కొన్ని విషయాలు మాట్లాడాలండి మీకు. నేను ఈ కర్రీ అనేది బెండకాయ ఇప్పుడు చాలాసార్లు పెట్టాను. అందులో ఏమేమి వేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది చూస్తే. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాలి, వాటి గురించి మాట్లాడతాను. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు కామెంట్ ఇన్బాక్స్లోకి వచ్చి మెసేజ్ చేశారండి. నేను సాధారణంగా ఇన్బాక్స్ పదే పెడుతుంటే చూశాను అనమాట. ఒక సిస్టరే పెట్టారు. సిస్టర్, మొన్నటిదాకా మీ ఆరోగ్యం బాగాలేదన్నారు, మీకు ఎలా ఉంది, ఇప్పుడు హెల్త్ ఎలా ఉందని అడిగారు. పర్వాలేదమ్మా, బాగానే ఉందన్నాను. ముఖ్యంగా మీకు థ్యాంక్స్ అండి. అయిన వాళ్ళే అడగట్లేదు, అయిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, కానీ మనం ఏం వండుకుంటున్నామా, ఏం తింటున్నామా, ఏం చీర కట్టామా, ఎలా మేకప్ అయ్యామా, ఇదే చూస్తున్నారు తప్ప మనం ఎలా ఉన్నాం, ఒంట్లో బాగుందా లేదా, ఇలాంటివి మట్టుకు పట్టించుకోరు. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళైతే అన్నారండి నన్ను, ఈవిడి అంటే నేను షార్ట్ వీడియోస్ చేస్తాను కదా, రీల్స్ చూసి ఈవిడి ఉండే కొద్ది చిన్నపిల్ల అయిపోతుంది, చిన్నపిల్లలా రెడీ అవుతుంది. చిన్నపిల్ల కాకపోతే నాకేమన్నా 100 సంవత్సరాల, మా అమ్మకి ఏమన్నా మీరు పురుడు స్నానం చేశారా, నా బొడ్డు కోసారా మీరు? నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయ్యింది, 13 సంవత్సరాలకి. పిల్లలు చిన్న వయసులోనే పుట్టేశారు. మరి చిన్నపిల్ల కాక నీకులాగా నాకేమన్నా ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నాయనుకున్నావా? నా మీద ఇంకా నువ్వే బాగున్నావుగా, సన్నంగా తీగిలాగా. నాకు బడి ఎడుతున్నారేంటి బాబు మీరు? నా మొగుడికి ఏదో రెక్కసరాగా చన్నీళ్ళు వేనీళ్ళు సాయంగా ఉంటుంది, ఒక్కళ్ళు లాక్కొస్తున్నాడు సంసారం అని నా భర్తకు సహాయపడతాక నేను ఏదో వీడియోలు చేస్తున్నాను. అంతేగాని కట్టుకున్న చీరలో మేకప్లు ఇవి చూసి మాకు బడి ఎడుతున్నారా మీరు? నేనేమి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నావు, ఓ 10 నిమిషాలు వీడియోలు చేస్తాను. ఇంట్లో పనంతా నేనే చూసుకుంటాను. ఆయన పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తే ఇంట్లో పనంతా నేనే చూసుకుంటాను. డోర్ మ్యాట్ కాడి నుంచి ఒక పూల మొక్క నాటాలన్నా, మన మా పెరట్లో కలుపు మొక్క పీకాలన్నా ఏదైనా నేనే చూసుకుంటాను. మొత్తం పాతే మొక్క కాడి నుంచి పీకే మొక్క వరకు మొత్తం డోర్ మ్యాట్ కాడి నుంచి అన్నీ నేను చూసుకుంటాను. లేకపోతే నేను వీడియోలు చేస్తుంటే నా ఇంట్లో పని అంతా నువ్వు చేస్తున్నావా? నా మొగుడు బట్టలు, మా పిల్లల బట్టలు నువ్వు చూసేదాన్ని ఏంటి? నా ఎత్తగారిని గట్ట నువ్వు చూసుకొచ్చావా అంటున్నాను. నేను పెళ్ళైన కాడి నుంచి నా అత్తగారిని, నా మామయ్య గారిని ఎవరిని వదలకోకుండా, ఏరే కాపురం లేకుండా చిన్న వయసు కాడి నుంచి బాధ్యత అంతా నెత్తి మీద వేసుకుని నేను చూస్తుంటే నాకు గౌరవం లేదు, విలువ లేదు. పోన్లే అంటే అనుకుని ఉండే, బయట వాళ్ళ గురించి నేను పట్టించుకోను. నరవలేని 4 విధాలుగా ఎలాగైనా తిరుగుతుంది. మా ఆయనే నన్ను వీడియోలు చేయమన్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఛానల్ పెట్టాను. ఆ ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చి పోయింది. నెక్స్ట్ నేను బెంగెట్టుకున్నాను, ఎందుకంటే సంవత్సరం కష్టపడ్డాం కదా. బెంగెట్టుకునేదాడు మా ఆయన మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టు, దానికి ఏముంది అన్నారు. ఆయన సపోర్ట్ నాకు ఉండగా ఎన్ని ఊరకొక్కలు మురిగినా నేనేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదే విషయం కాదు, చిన్నపిల్ల అయిపోతుంది. మరి చిన్నపిల్ల అయిపోయాక నాకేమో 100 సంవత్సరాలు ఉన్నాయా, ఒక 80 సంవత్సరాలు ఉన్నాయా? నేను నా వీడియోలో ఎక్కడన్నా తప్పు ఉందా? పద్ధతిగా కూర్చుని చక్కగా సాంగ్స్ చేస్తాను. గొంతులేసి ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్లు వేసి, నడలూపి, ముందూపి, వెనకూపి ఏం నేను చేయట్లేదు కదా. నా పుట్టింటోళ్ళ పరువు, నా అత్తింటోళ్ళ పరువు, నా భర్త పరువు, నా బిడ్డల పరువు తీయట్లేదు కదా నేనేమి సోషల్ మీడియాలోకి వచ్చి. నా వీడియోస్ అన్నీ ఒకసారి మొత్తం చూడండి, పద్ధతిగానే ఉంటాయి. ఎక్కడన్నా బ్యాడ్గా ఉంటే కామెంట్ పెట్టండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు, ఏమనుకుంటున్నారు? మంచోళ్ళకి కోపం వస్తే చాలా దారుణంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అంతేకాదండి, హాస్పిటల్కి వెళ్తున్నానా, మందులు వేసుకుంటున్నానా, మందులు ఈవిడికే సరిపోవు మందులు. అవును, మాకే సరిపోవు. నువ్వు తెచ్చిస్తున్నావు కదా మాకు మందులు, మాకెక్కడ సరిపోతాయి? నువ్వు నెలకొచ్చి నా మందులకి ఒక 50,000 నా అకౌంట్లో వేస్తున్నావయ్యా. నా పిల్లలకి, నా మొగుడికి, మా ఖర్చులకి మేము తినే తిండి నువ్వే పెంచుతున్నావు. నోటికి వచ్చినట్టు మాట్లాడేవనుకో మళ్ళీ మాట మర్యాద తక్కదు. ముందు వెనక చూసి మాట్లాడితే బాగుంటుంది. బాగుంటేనేమో బాగున్నారని ఎడుతున్నారు, బాగోపోతేనేమో సన్నంగా అయిపోయామనుకో, దీనికి ఏం రోగం వచ్చిందో సన్నంగా వచ్చేసింది అంటున్నారు. లావు అయితేనేమో ఏం తినేస్తుందో పందిరే బలిచిపోతుంది అంటున్నారు. నీట్గా రెడీ అవుతేనేమో చిన్నపిల్లలా ఉంటుంది అంటున్నారు. ఒంట్లో బాగోక మందులు వేసుకుంటేనేమో మీకే సరిపో మందులు అంటున్నారు.
ఈ మందతోనూ నిజంగా అనకూడదు కానీ ఎలా ఉన్నా ప్రపంచంలో నిజంగా ఏదో పేరు పెడతారు. మన ఇంట్లో మనం ఉంటే ఇంట్లోంచి బయటికి రాదంటారు, ఈదిలోకి వెళ్తేనేమో ఈదిలో కూర్చుని ఉంచుందంటారు. అయ్య బాబోయ్, భగవంతుడు నిజంగా ఇలాంటి ఊర కుక్కలు ఉన్న చోట ప్రతి ఊరికి ఉంటారు ఇలాంటి కుక్కలు. అంటారు నీట్గా రెడీ అవుతే చిన్నపిల్లలా రెడీ అయ్యిందంటారు, నీట్గా రెడీ అవ్వకపోతే ముత్తరాసమండలా ఉందంటారు. ఏంటిది, మీరేమన్నా మాకు తెచ్చి పెడుతున్నారా ఏంటి? ఒంట్లో బాగోక మందులు వేసుకుంటేనేమో ఈ మందులు మీకే సరిపోవంటారు. దాన్ని నువ్వు కూడా మీకు మందులు కాతే ఏ మందు కావాలో ఆ మందు ఇప్పిస్తాను, పురుగుల మందు ఇప్పిస్తాను, తాగేసి గొడవ వదిలిపోద్ది. ఈ మాటలన్నీ నేను నోటంటారావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట మర్యాద తగ్గదు. వయసు ఉండగానే నీట్గా రెడీ అవ్వాలి. వయసు అయిపోయిన తర్వాత ఇంకా మేకప్లు ఏం చేసుకుంటావు? చెకప్లకు తప్ప మేకప్లు చేసుకుంటా పనికిరాదు. ఏ మేకప్ చేసుకోవాలన్నా, ఏ అందంగా రెడీ అవ్వాలన్నా, 2 మూరలు పూలు పెట్టుకోవాలన్నా వయసు ఉండగానే. వయసు అయిపోయిన తర్వాత హాస్పిటల్ చుట్టూ చెకప్లు తిరగడం తప్ప చక్కగా రెడీ అవుతూ ఉండవు. మీ పాసి మొక్కలకి అందం ఉంటారు, అందంగా ఉన్న వాళ్ళకి బడి ఏడుతారనమాట. అందం సందం లేని వాళ్ళు పాసి మొక్కలు వేసి ఉప్పర తట్టలాగా మొగుళ్ళన్నీ కాళ్ళ దగ్గర పెడితే బాధ్యత లేకుండా ఉండి ఉంటారు. ఎదరోళ్ళు నీట్గా పొద్దున్నే పని చేసుకుని అందంగా రెడీ అవుతే ఎదరోళ్ళు బడి ఎడుతారు. మీరు నీట్గా ఉండి సావరు, ఎదరోళ్ళు నీట్గా ఉంటే నీట్గా ఉన్నారా అని ఎడుతారు. నాకు ఇల్లేంటి, ఇంట్లో వస్తువులు ఏంటి, నేనేంటి చాలా నీట్గా ఉంటాను. నాకు నీట్నెస్ లేకపోతే నాకు చాలా సిరాకు. నేను ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాతే నేను వీడియో అనేది చేసుకుంటాను. నేను పడిందా, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ నోట్లో పడే. నాకు అసలు హెల్త్ కూడా సరిగ్గా బాగుంటలేదు. ఓ రోజు వీడియోలు చెప్తే 4 రోజులు బొబ్బుంటున్నాను. ఎవరైనా అనుకున్నా పర్వాలేదు, నా మొగుడు నన్ను వీడియో చేయమన్నాడు, చేసుకుంటున్నాను అంతే. మీ ఇష్టం వచ్చినట్టు వాక్కోండి, మీ ఇష్టం.